ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 6 గ్యారంటీల్లో మరో హామీని అమలు చేసిన తెలంగాణ సర్కార్. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారాస భాజపా కుట్ర. మణుగూరు సభలో రేవంత్ ఆరోపణ. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమా. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కేసీఆర్ కసరత్తు. చేవెళ్ల భారాస అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్. నల్గొండ, భువనగిరి స్థానాలపై సమీక్ష. తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులపై ముమ్మర చర్చలు. చంద్రబాబు ఇంట్లో మధ్యాహ్నం నుంచి 3 పార్టీల నేతల సుదీర్ఘ మంతనాలు. మూడు పార్టీల పొత్తుతో జగన్లో వణుకు మొదలైందన్న లోకేష్. ఈ నెల 17న చిలకలూరుపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం. సార్వత్రిక ఎన్నికల వేళ సీఏఏ అమలుకు కేంద్రం నోటిఫికేషన్. 2014 డిసెంబర్కు ముందు దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం. 24 గంటల్లో పూర్తి వివరాలు ఈసీకి అందించాలని ఆదేశం. బహుళ లక్ష్యాల్ని ఛేదించే అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతం. డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పలువురు మంత్రులతో కలిసి సీఎం భద్రాచలంలో ప్రారంభించారు. ప్రతి ఏడాది 4.5 లక్షల ఇళ్లను అర్హులైన పేదలకు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం 6 గ్యారంటీలో మరో హామీ అమలును తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మధ్యాహ్నం భద్రాచలం ఆలయంలో సీతారాముల దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడప్రతులు ఆవిష్కరించారు. తర్వాత భద్రాచలం మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఇతర మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇంటి మోడల్ను ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు న్యాయం జరుగుతుందన్న సీఎం ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని చెప్పారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఇస్తున్నట్టు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని సీఎం ఆరోపించారు. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. భద్రాద్రి రాముణ్ణి కూడా కేసీఆర్ మోసం చేశారని, భద్రాద్రికి 100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై భారాసా చేస్తున్న విమర్శలను భట్టి కొట్టిపారేశారు. 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. భద్రాచలంలో గోదావరిపై రిటైనింగ్ వాల్ కోసం 500 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజాదీవెన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి భాజపా భారాసలో కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. భాజపా కోసం భారాస అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ భారత అధినేత కేసీఆర్ కలిసి కాంగ్రెస్పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే భారాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరన్న సీఎం లోక్సభ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లను హస్తం పార్టీ గెలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంచి చేస్తే చూడలేక భారాస శాపనార్థాలు పెడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని చీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది. కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పండి నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. భాజపా జనసేనలతో సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన నివాసంలో ఆయా పార్టీ నేతలతో చర్చలు చేపట్టారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేసేది వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే దిశలో కసరత్తు చేశారు. 1-2 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మరో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే ఉద్దేశంతో చర్చలు సాగాయి. ఈ మేరకు తన నివాసానికి వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని భాజపా బృందం సహా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. జనసేన భాజపాలో 30 అసెంబ్లీ 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా 6 అసెంబ్లీ స్థానాల్ని జనసేన ప్రకటించింది. నెల్లిమర్ల, కాకినాడ రూరల్, అనకాపల్లి, రాజానగరం, నిడదవోలు, తెనాలిలో జనసేన పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ను బరిలోకి దింపుతున్నట్టు ఈ ఉదయం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే 3 పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17నే నిర్వహించాలని తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు నిర్ణయించారు. చిలకలూరుపేట బొప్పూడి వద్ద నిర్వహించే సభకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో ఏర్పాట్లు సాగనున్నాయి. తాడిపత్రిలో శంఖారావం సభ ముగించుకుని ఉండవల్లి చేరుకున్న లోకేష్ తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ప్రధాని పాల్గొనే సభపై నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ఇటీవల వైకాపా పార్టీకి రాజీనామా చేసిన ఆయన్ను ఇవాళ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం స్థానిక నాయకులు కలిశారు. అంతా కలిసి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టు భేటీ తర్వాత మాగుంట చెప్పారు. తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించే ముహూర్తంలో తాను, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సైకిల్ ఎక్కుతామని చెప్పారు. ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికి కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అనంతపురం తాడిపత్రిలో జరిగిన శంఖారావం సభలో ప్రసంగించిన లోకేష్ నిరుద్యోగ యువతను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే జగన్ కు గుర్తుకొస్తున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఏం చేశారో జగన్ ను ప్రజలు నిలదీయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, భాజపా పొత్తుతో సీఎం జగన్ కు వణుకు మొదలైందని లోకేష్ అన్నారు. బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు. కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని.
వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది, భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడానికి జూన్ 30 వరకు గడువు పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్చి 12న పని వేళల్లో ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. మార్చి 15 కల్లా ఎస్బీఐ ఇచ్చిన వివరాల్ని బహిరంగపరచాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ వేసిన పిటిషన్పై 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ఎస్బీఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా తమ తీర్పును అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఎస్బీఐ పిటిషన్ ఇప్పటివరకు ఏం చేశారో వివరాలు లేవని ఆక్షేపించింది. తీర్పు ప్రకారం మీరు స్పష్టంగా వివరాలు వెల్లడించాలని సూచించింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు గత నెల 15న కొట్టివేసింది. అప్పటి వరకు రహస్యంగా నిధులు అందించిన వారి వివరాలు మార్చి 6లోపు ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని మార్చి 13లోపు బహిరంగపరచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎస్బీఐ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. మోసపూరిత కుతంత్రాల నుంచి మరోసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరు భాజపాకు నిధులు ఇచ్చారో త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వపు అవినీతిని బహిర్గతం చేసేందుకు ఇది మొదటి అడుగుగా ఖర్గే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సమతుల్యతకు విజయంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ విరాళాల వ్యాపారం త్వరలో బహిర్గతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఎస్బీఐ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తమకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో భాజపాకు తెలుసని అఖిలేష్ చెప్పారు. ప్రజలకు తెలుస్తుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలు దాచిపెడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2,950 కోట్ల రూపాయలతో నిర్మించిన అనంతపురం, పెందుర్తి, అనకాపల్లి జాతీయ రహదారి, ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని హర్యానా సెక్షన్, 4,600 కోట్లతో నిర్మించిన లక్నో రింగ్ రోడ్, జాతీయ రహదారి 21లో భాగంగా 3,400 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్లో నిర్మించిన కిరాత్పూర్, నెర్చౌక్ సెక్షన్ సహా వివిధ రాష్ట్రాల్లో 20,500 కోట్ల రూపాయల విలువైన 42 ప్రాజెక్టుల్ని మోదీ ఆరంభించారు. 14,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేలకు మోదీ శంకుస్థాపన చేశారు. సొంత నియోజకవర్గం పులివెందుల్లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు 861 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని సీఎం ప్రారంభించారు. తొలుత 500 కోట్ల రూపాయలతో పులివెందుల్లో నిర్మించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం అరటి ఉత్పత్తులకు అవసరమైన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు. తర్వాత ఆదిత్య బిర్లా పరిశ్రమ మొదటి దశ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 38 కోట్లతో చేపట్టిన మినీ సచివాలయ కాంప్లెక్స్, 18 కోట్లతో చేపట్టిన జయమ్మ కాంప్లెక్స్ సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. 65 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల సరస్సు, ఇడుపులపాయల 39 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ను సీఎం ప్రారంభించారు. భారాస తరపున చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఖరారైనట్లు తెలిసింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని నేతలతో సమావేశమైన భారాస అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై చర్చించారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ చర్చించారు. కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాల వల్లే రంజిత్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని, ఆయన భారాసలోనే కొనసాగుతారని కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లోక్సభ నియోజకవర్గాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ టికెట్ ఆశించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన శాసనసభ స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి భేటీకి హాజరు కాలేదు. ఆశావహ అభ్యర్థులపై ఆరా తీసిన కేసీఆర్ అభ్యర్థులకు సంబంధించిన అన్ని అంశాల్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం పార్టీకి మెజారిటీ ఉందని, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి, భాజపా కీలక నేత అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 1:20 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న షా అక్కడి నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ చేరుకుని అక్కడ భాజపా సోషల్ మీడియా వారియర్స్తో జరిగే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత 3:15 నుంచి ఎల్బీ స్టేడియంలో భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో సమావేశమవుతారు. ఈ భేటీలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 370 ఓట్లే లక్ష్యంగా
అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మరో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న భాజపా వచ్చే ఎన్నికలకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 16, 18, 19 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని జగిత్యాలలో, నాగర్ కర్నూల్, మల్కాజ్గిర్లలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని కమలనాథులు చెబుతున్నారు. తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన సర్కారు ప్రత్యేక డ్రైవ్ను 17 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 2.5 లక్షల అర్జీలను పరిష్కరించే దిశగా కార్యాచరణ ముమ్మరమైంది. కొత్త దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి నిరంతర ప్రక్రియగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల 1,35,00,000 ఎకరాల వ్యవసాయ భూమి చెరసాల్లో పడిపోయిందన్న ఆయన నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని వేలాది మంది రైతుల భూముల్ని అగ్గువకు లాక్కున్నారని ఆక్షేపించారు. 75 లక్షల కర్షకుల బాధలు తీర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నామని ధరణిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు కోదండరెడ్డి వివరించారు. గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూమి హక్కులు కోల్పోవడం గాని, భూ కుంభకోణాలు జరగడం గాని పెద్ద ఎత్తున జరిగింది. 2,45,000 దరఖాస్తులు పరిష్కారం చేయడానికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇవ్వడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపుగా అప్పటికి 23 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో పెట్టారు. అధికారికంగా చూస్తే 18 లక్షల ఎకరాల భూమి ఇప్పటికీ పార్ట్ బిలో ఉంది. పార్ట్ బి అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నది. ప్రతి ఎకరానికి భూమి హక్కు కల్పించే రకంగా రికార్డులు, వ్యవస్థ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాము అనే మాట మీ ద్వారా రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రేవంత్ రెడ్డి దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. రేవంత్ రెడ్డితో మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు శాసనసభ్యులు నరసింహస్వామిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు పౌరసత్వ సవరణ చట్టం 2019 సీఏఏను నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్తో 4 ఏళ్ల తర్వాత చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. 2014 డిసెంబర్ 31కి ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. సీఏఏ చట్టం 2019 డిసెంబర్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించినందున ఈ చట్టం అమల్లోకి రాలేదు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న అల్పసంఖ్యాకుల కోసం ఈ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఎంఐఆర్వి సాంకేతికతతో రూపొందించిన అగ్ని-5 క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం చేసిన డిఆర్డీఓ శాస్త్రవేత్తల్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మిషన్ దివ్యాస్త్ర విజయవంతం కావడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన మోదీ ఏకకాలంలో బహుళ లక్ష్యాల్ని ఛేదించే అగ్ని-5 క్షిపణి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వి సాంకేతికతతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతతో ఒకే క్షిపణి వివిధ ప్రదేశాల్లోని లక్ష్యాలపై బాంబులు వేసే సామర్థ్యం కలిగి ఉండటమే అగ్ని-5 ప్రత్యేకత అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ ఒక మహిళ అని, అందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్వి సాంకేతికత ప్రస్తుతం చాలా కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉందని, ఇప్పుడు భారత్ కూడా జాబితాలో చేరిందని వెల్లడించింది. కేంద్రంలో మూడోసారి తాను అధికారంలోకి వస్తే మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఢిల్లీలో సశక్త నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ గత ప్రభుత్వాలు మహిళల సమస్యలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. మరుగుదొడ్లు లేక, పొగను కలిగించే ఇంధనాలతో కలిగే దుష్పరిణామాలు, ఇతర సమస్యలపై మొదట మాట్లాడిన ప్రధానిని తానేనని మోదీ పేర్కొన్నారు. తన ఇంట్లో, పరిసరాల్లో, ఇతర గ్రామాల్లో చూసిన మహిళా సమస్యల ఆధారంగానే
వారి కోసం పథకాలను రూపొందించారని మోదీ చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద 8 లక్షల కోట్లకు పైగా డబ్బును భాజపా ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిందని వివరించారు. ఇప్పటివరకు 1 కోటి మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మారారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలకు సుమారు 8,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లోని 1000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యవసాయ డ్రోన్లు అందజేశారు. నమో డ్రోన్ దీదీ యోజన కింద ఈ మహిళలకు డ్రోన్ నిర్వహణలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. గరుడ ఏరోస్పేస్ తయారు చేసిన వ్యవసాయ డ్రోన్ల పనితీరును ప్రధాని స్వయంగా పరిశీలించారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకాంశం సుప్రీంకోర్టుకు చేరింది. 2023 నాటి తీర్పును అనుసరించి నియామకాలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయల్ రాజీనామా, అనూప్ చంద్రపాండే పదవీ విరమణతో కేంద్ర ఎన్నికల సంఘంలో 2 ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధీర్ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లు ఖరారు చేయనున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2023 తీర్పు ప్రకారం ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన ఎంపిక కమిటీ ఎన్నికల కమిషనర్లను నియమించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాథమికంగా సహేతుకంగానే ఉందని పేర్కొంది. ఈ మేరకు బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను త్వరగా లిస్టింగ్ చేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఎలాంటి అత్యవసరం లేదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర అప్పీలును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మావోయిస్టులతో కలిసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కేసులో సాయిబాబా సహా మరికొందరిని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. అంతర్జాతీయ విపణుల నుంచి బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 442 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 617 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 50 పాయింట్లు ఎగువన ఈ ఉదయం 74,176 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికే 74,187 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లోహా, బ్యాంకింగ్ రంగాల వాటాల్లో అమ్మకాలతో 73,434 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 73,503 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 161 పాయింట్లు తగ్గి 22,333 వద్ద ముగిసింది. ఊహించినట్లుగానే ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట పండింది. 13 విభాగాల్లో నామినేషన్లకు ఎంపికైన ఓపెన్ హైమర్ చిత్రం 7 అవార్డులను సొంతం చేసుకుంది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ పురస్కారాల వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రంగా నిలవగా ఆ సినిమా దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఉత్తమ డైరెక్టర్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలో ఓపెన్ హైమర్ పాత్ర పోషించిన కిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఇదే సినిమాలో నటనకు రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా, హోయట్ వాన్ హోయట్మా ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా అవార్డులో దక్కించుకున్నారు. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెన్నిఫర్ లేమ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో లుడ్విగ్ గెరాన్సన్ ఓపెన్ హైమర్ చిత్రానికి ఆస్కార్ అందుకున్నారు. పూర్ థింగ్స్ చిత్రంలో నటనకు ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా ఆస్కార్ సొంతం చేసుకుంది. ది హోల్డ్ ఓవర్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా డేవెన్ జో రాండాల్ఫ్ నిలిచింది. భారత్ నుంచి డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్ పొందిన టు కిల్ ఏ టైగర్ అవార్డును గెలుచుకోలేదు. ఈ విభాగంలో 20 Days in Mariupolకు అవార్డు దక్కింది.